హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డ్స్ గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. క్యూఆర్ స్కాన్తో అయితే రాబోతున్నాయి. అవి ఎలా వస్తాయి, మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మనం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అప్డేటు మీకు అందించడం జరుగుతుంది. మీకు మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నవదంపతులకు కొత్త రేషన్ కార్డ్స్ జారీ చేయాలని అయితే ఆలోచిస్తోంది. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో 1.48 కోట్ల రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈ కొత్త దంపతుల దరఖాస్తులు అయితే 70 పైగా ఉండొచ్చు అని అయితే అంచనా వేయడం జరిగింది. రేషన్ కార్డులో ఉన్న మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా కలుపుకొని మనకి సుమారుగా 2 లక్షల కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. సో ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు జనవరి 31 లోపు అయితే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే జరుగుతుంది, అండ్ ఇంకా క్లస్టర్ మ్యాపింగ్ కూడా జరుగుతుంది. ఇది అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. ప్రభుత్వం నుంచి అధికారులు వస్తారు మీ ఇంటికి సర్వేకి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అండ్ క్లస్టర్ మ్యాపింగ్ కోసం. దీనికి మీరు మాత్రం ఖచ్చితంగా సహకరించాలి. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా క్లస్టర్లో మ్యాప్ అయి ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. ఇంకా జియో ట్యాగింగ్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉంటే ఫిబ్రవరి 1st వీక్లో మీకైతే కొత్త రేషన్ కార్డ్స్కి అప్లికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ జియో ట్యాగింగ్లో లేకపోతే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరగకపోతే ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో వచ్చిన కొత్త మెంబర్స్కి ఈ జియో ట్యాగింగ్లో అయితే మీరు చేయించాల్సి ఉంటుంది. ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేయించాల్సి ఉంటుంది. ఇలా చేయించడం ద్వారా మీరు మీ రేషన్ కార్డులో కొత్త పర్సన్ యాడ్ చేయాలనుకున్నా కూడా ఫిబ్రవరి 1 తర్వాత అయితే అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు ఈ రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అయితే మీకు అవకాశం ఉంటుంది. ఇంకా ఈ కొత్త రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో రానుందండి. ప్రభుత్వం అయితే ఈ పీవీసీ కార్డ్స్ ఉంటాయి కదా, అలా మన కొత్త రేషన్ కార్డ్స్ని అయితే అందించాలని అయితే ఆలోచిస్తోంది. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మనం ఇప్పుడు చూద్దాము. దీనికి పెద్దగా డాక్యుమెంట్స్ ఏమీ అంత అవసరం ఉండదండి. మీకు రేషన్ కార్డు అప్లికేషన్, ఇంకా ఫ్యామిలీ ఫోటో, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఉంటే సరిపోతుంది. ఇవి మాత్రం మీరు రెడీగా పెట్టుకోండి. ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయించుకోండి. కొత్త రేషన్ కార్డ్స్ ఆన్లైన్లో రిలీజ్ చేయగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం. అప్పుడు మీరు రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. మీకు మన ఛానల్లో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.